క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము. నీవు ఎరుకోకును దాని రాజునకును ఏమి చేసేదివో అదే హాయికిని దాని రాజునకును చేసేదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్ల నుంచుము. ఈ మాటలు యెహోషువ గ్రంథంలో చూస్తున్నాము. ఎప్పుడైతే యెహోషువ ఆ నాయకత్వంలో ఎరుకోని యెహోషువ నాయకత్వంలో జయించారో వాళ్ళ పక్కనే ఉన్న హాయి పట్టణాన్ని కూడా జయించడానికి వెళ్ళినప్పుడు హాయి పట్టణంలో వారు ఓడిపోయినట్టుగా మనము చూస్తామన్నమాట. ఆ ఓడిపోవడానికి కారణము ఆ తర్వాత యెహోషువ ప్రార్థించినప్పుడు దేవుడు చూపించినట్టుగా మనము చూడగలుగుతాం అనమాట. ఎప్పుడైతే దేవుడు చూపించిన పాపాన్ని పరిహరించారో, దేవుడు ఏం చెప్పారో అది చేశారో, మరలా యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు యెహోషువకి ఎలాగా హాయి మీదకి వెళ్ళాలి, ఎలాగా జయించాలి అనేది ఇక్కడ నేర్పిస్తున్నట్టుగా మనం చూడగలమన్నమాట. ఇక్కడ చెప్తున్నారు కదా, నీవు ఎరుకోకును దాని రాజునకును ఏమి చేసేదివో అదే హాయికిని దాని రాజునకును చేసేదువు. నీవు ఎరుకోకును దాని రాజునకును ఏమి చేసేదివో అంటే ఎప్పుడైతే నువ్వు ఎరుకోకి దాని రాజుకి ఎలాగైతే నువ్వు జయించావో అలాగే నువ్వు హాయిని దాని రాజును కూడా నువ్వు చేయబోతున్నావు అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు. ఒక అద్భుతాన్ని దేవుడు మన జీవితంలో చేసినప్పుడు మనకు విశ్వాసం పెరుగుతుంది అనమాట. మనం మరొక సమస్య గుండా వెళ్తున్నప్పుడు అదే అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకొని అలాగే నువ్వు ఈ సమస్యను కూడా దాటుతావు అని ఇక్కడ దేవుడు తెలియజేసినట్లుగా చూడగలం. ఎరుకోని దాని రాజును నువ్వు ఏం చేసావో జ్ఞాపకం చేసుకో. ఎరుకోని దాని రాజుని ఎలాగైతే నువ్వు నాశనం చేసావో అదేవిధంగా హాయికిని దాని రాజునుకును చేసేదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దాచుకునవలను. అంటే హాయి యొక్క సొమ్మును హాయి యొక్క పశువులను ఏం చేయాలంటే యెహోషువ ఇశ్రాయేలీలు కొల్లగా దోచుకోవచ్చట. అంటే ఎరుకో విషయంలో దేవుడు ఏమన్నారు అని అంటే ఎరుకో యొక్క ధనాన్ని మీరు ముట్టొద్దు, అది శపితము అని చెప్పారన్నమాట. ఆ శపితమైన దాన్ని ఆకాను తీసుకోవడం వల్ల ఆకాను తన కుటుంబం అంతా కూడా తనకు కలిగినదంతా కూడా రాళ్లతో కొట్టబడినట్లు మనము 7వ అధ్యాయంలో చూస్తామన్నమాట. ఇక్కడ చెప్తున్నారు కదా, హాయికిని దాని రాజుని మీరు హతం చేసిన తర్వాత హాయి యొక్క సొమ్మును దాని పశువులను మీరు కొల్లగా దోచుకోవచ్చు అని ఇక్కడ తెలియజేస్తుందన్నమాట. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్లు నుంచుము అని తెలియజేస్తున్నారు. అంటే యుద్ధము ఎలాగ చెయ్యాలో కూడా ఇక్కడ యెహోషువకు తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం అనమాట. దేవుడు మనం కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే మన యొద్దకి సమస్య రాకముందే దాని సొల్యూషన్ పెట్టిన దేవుడు. సమస్య వచ్చినప్పుడు ఎలాగ దానితో పోరాడాలి, ఎలాగ దాన్ని జయించాలి అనేది కూడా మనకు నేర్పించే దేవుడుగా ఉన్నారు. యెహోషువ ఎప్పుడైతే అడిగారో ఇది అక్కడ చెప్తున్నారు కదా, నువ్వు ఎరుకో రాజుని హతం చేసినట్టే హాయి రాజుని హతం చేయబోతున్నావు కనుక ఎరుకో సొమ్ము కొల్లగా పట్టుకోవద్దన్నాను, కానీ హాయి సొమ్ము మీరు కొల్లగా పట్టుకునండి, మాటుగాండ్ల నుంచు అని చెప్తున్నారు అనమాట. అలాగే యెహోషువ చేసినట్టు హాయిని జయించినట్టు హాయి యొక్క సొమ్మంతటిని కొల్ల పెట్టుకున్నట్టు మనము ఈ అధ్యాయంలో చూస్తాం అనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మన యొక్క తోడుగా ఉన్నప్పుడు మన ఎదుటికి వచ్చే ప్రతి సమస్య కూడా ఒక సొల్యూషన్గా మారబోతుంది. ఆ సొల్యూషన్ అనేది దేవుని చేతిలో ఉంది కాబట్టి దేవుణ్ణి మనం ఎప్పుడైతే వెతుకుతామో ఆ జవాబును పొందుకొని మనము ఆశీర్వదింపబడిన వారిగాను సమాధానంగాను జీవించబోతున్నాం. అటువంటి గొప్ప కృప మనకి కలుగునుగాక. దేవుడు మనకిచ్చే సమాధానమును గ్రహించి ఆ ప్రకారం యుద్ధం చేస్తూ మనము అనేక విషయాలను స్వతంత్రించుకుందుముగాక. ఆమేన్.